దాతృత్వం, మాధుర్యం, ధైర్యం, తెలివైన ప్రవర్తనను ఎవరు బోధించలేరు. ఈ లక్షణాలు ప్రతి మనిషికి వారి ప్రవర్తనలో అంతర్లీనంగా ఉండాలి. అంటే ప్రతి మనిషి ప్రవర్తనలో ఈ మంచి లక్షణాలు సహజంగా ఉండాలి. తప్పుడు మార్గంలో వెళ్ళేవాడికి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దీని ప్రకారం మంచిని వదిలిపెట్టి మరొకరితో చేరిన వ్యక్తి అన్యాయ మార్గంలో నడిచే రాజుల విధ్వంసం ఎదుర్కొంటాడు. ఏనుగు శరీరం చాలా పెద్దది, కానీ అది చిన్న చైన్ ద్వారా నియంత్రించబడుతుంది. అదేవిధంగా ఒక చిన్న కాంతి గొప్ప చీకటిని తొలగిస్తుంది. అందుకే జీవితంలో మానసిక బలం ముఖ్యం. ఎల్లప్పుడూ ఇంట్లోనే మాత్రమే ఉండే వ్యక్తి ప్రపంచ జ్ఞానాన్ని పొందలేడు. అత్యాశ గల వ్యక్తి ఎప్పటికీ నిజం మాట్లాడలేడు. పవిత్ర జలంతో 100 సార్లు స్నానం చేయడం వల్ల మీ మనసులోని మురికిని కడగడం సాధ్యం కాదు. చెడ్డ వ్యక్తి తన మనసులో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ఆలోచనను కలిగి ఉండడు. అతని నుండి మంచి లక్షణాలను ఆశించడం వేపాకు తీపిగా ఉండాలని ఆశించినట్లే. కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం. కానీ అనవసరంగా కోపగించుకున్నప్పుడు చుట్టూ ఉన్నవారికి జీవితం చాలా కష్టంగా మారుతుంది. అందుకే తన సంతోషం కోసం కోపగించే వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. కోపం తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలి. గొడవలు సృష్టించే వ్యక్తితో కలిసి స్నేహం చేస్తే శాంతి ఉండదు. ఈ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఎదుటివారి జీవితాన్ని నాశనం చేస్తారు. ఎందుకంటే అలాంటి వారు సమాజానికి మంచి లక్షణాలు నేర్పించలేరు. వారితో ఉంటే ఎప్పుడూ అశాంతే ఉంటుంది. కొందరు తమ స్వలాభం కోసం అబద్ధాలు చెబుతారు. ఈ అలవాటు చిన్నప్పటి నుండి కొంతమందికి ఉంటుంది. కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి వెనుకాడరు. అలాంటి వారు ద్రోహం చేయడానికి వెనుకాడరు. అందుకే నిజాలు చెప్పని వ్యక్తికి దూరంగా ఉండండి. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. కొంతమంది తమ మాటలను అదుపులో ఉంచుకోరు. ఏది పడితే అది మాట్లాడేస్తారు. దీంతో సమస్యలు వస్తాయి. చాలా కఠినమైన పదాలను ఉపయోగించి మనసుకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహాన్ని ఉంచుకోవడం మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తితో బంధం సరిగా ఉండదు.